నమస్తే ట్రావెల్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందిన గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర అని చెప్తూ ఉంటారు కైలాస మానస సరోవర యాత్ర. అసలు యాత్ర విశిష్టత తెలియచేయరా? అమ్మ, ముఖ్యంగా ఇటు హైందవ సంస్కృతి సాంప్రదాయానికి, అదేవిధంగా ఇటు ఆధ్యాత్మిక చింతన వారందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్ర అనేటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత రారాజు లాంటి యాత్ర కైలాష్ మానస సరోవర యాత్ర అంటారమ్మ. సో ఇటు ఆరోగ్యము, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి అన్నీ కలిసి వస్తే తప్ప యాత్ర చేయడానికి అవకాశం దొరకనటువంటిది. వీటితో పాటు ఒకప్పుడు ఇదంతా కూడా మన భౌగోళిక ప్రాంతంలో మన భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భౌగోళికంగా విడిపోయి టిబెట్ అంతా కూడా చైనా ప్రదేశంలో ఆకుపై ఉన్నది కాబట్టి మనం పర్మిట్, వీసాస్ అన్నీ కూడా క్యారీ చేసుకుని వెళ్ళాల్సినటువంటిది. ఎంతటి రమణీయమైనటువంటి ప్రదేశం అని చెప్తారు అంటే ముక్కోటి దేవతలే ప్రతిరోజు నిత్యం స్నానమాచరించేటువంటి ఒక పవిత్రమైనటువంటి సరోవరము అని చెప్తూ ఆ రోజుల్లో పంచపాండవులు, అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు వీరు అందరూ కూడా పరిక్రమ చేసి అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళి మానసరోవరంలో పుణ్యస్నానం ఆచరించి, అదేవిధంగా మనం గమనిస్తే బుద్ధుడి యొక్క తల్లి అయినటువంటి యొక్క మాయాదేవి అక్కడ పుణ్యస్నానం ఆచరించి ఒక యోగ్యమైనటువంటి ఒక సంతానం కలగాలని కోరుకుంటేనే బుద్ధుడు జన్మించాడని ఇలా ఎన్నెన్నో విశేషమైన వ్యవహారాలు చెప్తూ వస్తారు. అండ్ ముఖ్యంగా శివపార్వతుల యొక్క నివాసం, ఆవాసం కైలాసగిరి అంటారు. ప్రతి దగ్గర మనము దేవాలయానికి వెళ్ళి అందులో లింగాకారంలోనో ఇంకే రకంగానో మనం స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒక కైలాసగిరి మాత్రం, ఒక కైలాస యాత్రలో మాత్రమే సాక్షాత్తు శివపార్వతుల్ని మనం కళ్ళారా చూసేటువంటి యాత్ర అని చెప్తున్నాం. ఒకరికి చెప్తే అంటే సహజంగా అది అతిశయోక్తి అంటారే కానీ కైలాస యాత్రకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు నేను ఈశ్వరుని దర్శనం చేసుకున్నాను, శివపార్వతులను చూశాను అన్నట్టు ఒక ఫీల్తోనే తిరిగి వస్తారే కానీ అటువంటి వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదే మాకు, అక్కడికి ఏదో వెళ్ళాం మంచుకొండ అనేటువంటి వాతావరణం ఉండదు. నాకు కనపడినట్టుగా మీకు కనపడకపోవచ్చు, మీకు అనిపించినట్టుగా ఇంకోరు అనిపించకపోవచ్చు, కానీ ఆ కైలాస యాత్రలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేను శివపార్వతిని దర్శనం చేసుకున్నాను అనేటువంటి ఒక ఫీల్తో తిరిగి వస్తారు. ఎందుకు అనంటే కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తుందమ్మ మహాన్యాసంలో. సాక్షాత్తు దేవతలకే రమణీయమైనటువంటి ఒక ప్రదేశం, దేవతలే ఆనందంగా పులకరించాలనంటే వారే పరిక్రమ అదేవిధంగా దర్శనం చేసుకోవడానికి కైలాసగిరి దగ్గరికి వచ్చి వారు ఇతను అసుర పూజితులు, దేవతలు పూజించాల్సిందే ఈశ్వరుణ్ణి, రాక్షస ప్రమాదగణలు పూజించవలసిందే. కాబట్టి అక్కడికి వెళ్తే ఒక శివపార్వతులనే కాదు ఇటువంటి యొక్క పరివారాన్ని ఎంతో మందిని మనం దర్శనం చేసుకోవచ్చు. కైలాస యాత్రలో యమద్వార పాయింట్ వరకు వెళ్ళి మనం ఆ కైలాసగిరిని చూస్తేనే అద్భుతం. అట్ ద సేమ్ టైం పరిక్రమ అనేటువంటిది చేస్తే ఇంకా లైఫ్లో అంతకంటే మించినటువంటి ఒక అచీవ్మెంట్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కైలాస యాత్ర కంటే ముందు, కైలాస యాత్ర తర్వాత ప్రతి ఒక్క మనిషి యొక్క లైఫ్ స్టైల్లో వారి యొక్క పరిపక్వతలో కూడా చాలా చేంజెస్ ఉంటాయని చెప్పచ్చమ్మా. ఇంత విశిష్టత ఉంది యాత్రకు సంబంధించి, అర్హతలు ఎలా ఉంటాయి, అలాగే ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయండి? అమ్మ, మనం ముఖ్యంగా కైలాస యాత్ర వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం అర్హులము అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క 3-4 రీజన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటి, కైలాస యాత్రకు వెళ్ళాలి అంటే మనం హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్రీతింగ్ లాంటివి కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అదేవిధంగా ఆస్తమా లాంటివి ఎటువంటివైనా సరే ఉంటే అటువంటి వారికి అక్కడ బ్రీతింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని కైలాస యాత్రకి అలౌ చేయరు. ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్స్లో వీటిలో ఇబ్బంది పడ్డప్పుడు మనం వెళ్ళడం సేఫ్ కాదని చెప్తారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటేనే ఈ యాత్ర చేయొచ్చు. ఇంకా స్టంట్స్, పేస్ మేకర్స్, షుగర్, బీపీ ఇవన్నీ నార్మల్ థింగ్స్. ఇవేవి కూడా హై ఆల్టిట్యూడ్కి సంబంధించినటువంటివి ఏవి కూడా కాదు, ఓన్లీ బ్రీతింగ్ సమస్యలు. నెంబర్ 2, ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్, కనీసం 1 year వ్యాలిడిటీతో మనకు పాస్పోర్ట్ ఉండాలి. సో పాస్పోర్ట్ ఉన్నటువంటి యొక్క వారికి మాత్రమే పర్మిట్ అండ్ వీసా ఇష్యూ చేస్తారు. కాబట్టి ఈ ఆలోచన ఉన్నప్పటికీ కూడా పాస్పోర్ట్ చివరి మూమెంట్లో ఫార్మాలిటీస్కి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం మూడో విషయానికి వస్తే 70 years కంటే లోపల ఉన్న వారికి
డాక్యుమెంటేషన్ ఎటువంటి మెడికల్ టెస్ట్స్ అవి లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. కాబట్టి ఇదంతా కూడా హై ఆల్టిట్యూడ్లో వెళ్ళడం. కైలాస యాత్రకి వెళ్ళాలి అంటే యమద్వారం వరకు వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఈజీయే, కానీ పరిక్రమ చేయాలి అంటే ఒక 3 days పరిక్రమ, కాస్త మన ఒళ్ళు స్ట్రెయిన్ అయ్యేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి కాస్త ఓపిక ఉన్నప్పుడే ఎర్లీ స్టేజెస్లోనే యాత్ర చేస్తే అటువంటి వారు ప్రశాంతంగా యాత్రను పూర్తి చేసుకుని వస్తారు అని చెప్పచ్చమ్మా. అంటే 70 సంవత్సరాల వరకు కూడా? ఎస్ అమ్మా. సహజంగా అందరికీ ఈ 60+ తర్వాత రిటైర్ అయిపోతారు. అందరూ బరువు బాధలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకు కుదిరేది 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ తర్వాత. అంతకంటే ముందు ఎన్నెన్నో వ్యవహారాల్లో వారు బిజీ అవుతూ ఉద్యోగ వ్యవహారాలు కుదరకపోవచ్చు. కానీ అటువంటి సమయంలో ఈ యాత్రలు చేసేటప్పుడు అనిపిస్తుంది, అరే మనం ఇప్పుడు కాదు, కాస్త ఎంగేజ్లో వస్తే మనం ఓపికతో యాత్ర చేసి ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కాబట్టి కాస్త ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని ఇటువంటి దర్శనాలు చేస్తే లైఫ్లో కూడా కాస్త మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యాత్రగా పెట్టుకొని చేయడం వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజెస్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పచ్చు. అయితే కోవిడ్ తర్వాత అయితే అఫీషియల్గా అసలు అలోనే చేయలేదు. 2025 తర్వాత అఫీషియల్గా అలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఫార్మాలిటీస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అమ్మ సహజంగా ఈ యొక్క యాత్ర చైనా వారి యొక్క పర్మిట్స్ అండ్ వీసాస్తో జరిగేటువంటి యొక్క యాత్ర. సో 2020లో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి 20, 21, 22 ఎవరికి ఆప్షన్ లేదు. 23లో మాత్రం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని అలౌ చేస్తున్నాము అని చెప్తూనే 23, 24లో ఇక్కడ కూడా వీసాస్ ఇవ్వకుండా మనల్ని ఆపుతూ వచ్చారు. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ చాలా మంది ఈ యొక్క యాత్ర చేయడానికి ఆప్షన్ లేక ఒక లాస్ట్ 2 years నుంచి కూడా బయట దేశాల్లో అందరిని అలౌ చేస్తూ ఇండియన్స్ని మాత్రం ఆపుతూ వచ్చారు. సో ఇప్పుడు చైనా అండ్ ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా కాస్త మెరుగుపడ్డాయి. కాబట్టి ఈ పొలిటికల్ అన్రెస్ట్ అన్ని కూడా తగ్గిపోయాయి. కాబట్టి ఇప్పుడు కైలాస యాత్రని ఈ యొక్క 2025లో అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ యొక్క యాత్రకు సంబంధించిన యొక్క ఫార్మాలిటీస్ అన్ని మొదలు పెడుతున్నారు. సో 2025కి సంబంధించినటువంటి యొక్క ఫార్మాలిటీస్లో ఈ యొక్క 70+ ఉన్నటువంటి వారికి కొద్ది ఏజ్ లిమిట్స్ అవి ఇవి డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో కాస్త తేడాగా ఉంటుంది. కాస్త అవన్నీ కూడా ముందుగానే ఒక 3 to 4 months ముందే ఈ ప్రాసెస్ అన్ని కూడా మనం అప్లై చేసుకొని వెళ్ళాలి. కాబట్టి కాస్త 3 to 4 months ముందే మనం ప్లాన్ చేసుకొని ఈ యాత్రకు వ్యవహారం చేయాల్సి వస్తుంది. సహజంగా ఇదంతా కూడా మే నుంచి మొదలుపెట్టి అక్టోబర్ వరకు ఉన్నటువంటి యాత్ర. మంచు అంతా కూడా బాగా కరిగి మనం పరిక్రమ చేయాలని అనుకూలించేటువంటి ఒక వాతావరణం. కాబట్టి సహజంగా మే నుంచి అక్టోబర్ మధ్యలో ప్లాన్ చేస్తున్న యాత్రను ఎప్పుడైనా సరే 3 to 4 months ముందు మనం ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందమ్మా. అయితే కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, అబ్రాడ్లో పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి యాత్ర చేయాలి అంటే కుదురుతుందా అమ్మా? ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, ముందుగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో కొంతమంది బయట దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి వారికి ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా వారికి అంతా కూడా పర్మనెంట్ రెసిడెన్షియల్ ఇవన్నీ కూడా వచ్చి వారికి పిఆర్స్ అవి వచ్చి కొంతమందికి అక్కడ దేశాల యొక్క పాస్పోర్ట్ కూడా ఇష్యూ చేసి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ సంబంధించినటువంటి ఒక ఫార్మాలిటీస్ లైక్ గ్రూప్ పర్మిట్లు కానీ గ్రూప్ వీసాస్ అన్నీ కూడా మన యొక్క ఇండియన్స్కి అందరికీ ఏజెంట్ ద్వారా, అంటే వారు రావాల్సిన అవసరం లేకుండా ఏజెంట్ ద్వారా ఢిల్లీ ఎంబసీలో మనకు స్టాంపింగ్స్ అవుతాయి. వేరాజ్ మనం అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని చూసుకుంటే, అంటే ఈ పిల్లలు ఎవరన్నా బయట వాళ్ళు ఉన్న వాళ్ళు చూసుకుంటే వారి పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయితే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా ఇతర దేశాల పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటే వారి స్టాంపింగ్ ఢిల్లీలో కాకుండా కాఠ్మండూలో అవుతుంది, నేపాల్లో. సో వారు నేపాల్కి ముందే 5 days ముందు వెళ్ళి ఉండి వారు పాస్పోర్ట్ సబ్మిట్ చేసి ఒక 5 days లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూస్తూ ఉంటే ఈలోగా ఆ స్టాంపింగ్ అంతా కూడా పూర్తి అయిన తర్వాత మనం ఏ రోజైతే హైదరాబాద్ నుంచి లక్నో నుంచి నేపాల్ గంజ్ అనే పాయింట్కి వెళ్తామో అక్కడికి వీళ్ళు క్లబ్ కావచ్చు. లేదంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కాఠ్మండూ వెళ్ళి నేపాల్లో కాఠ్మండూ లాంటి దగ్గర ప్లేసెస్ చూసుకుంటూ ఎప్పుడైతే గ్రూప్ అంతా కూడా నేపాల్ గంజ్ వస్తుందో అక్కడ కూడా క్లబ్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఫార్మాలిటీస్లో చాలా డిఫరెన్షియేషన్ ఉంటాయి. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని అదేవిధంగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్లో ఫేర్స్ కూడా కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక $1,000 కూడా కాస్త ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళవలసి వస్తుందమ్మా. బేసికల్గా స్టేట్ టు స్టేటే ఫుడ్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది చైనా, నేపాల్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడతారు, అది కూడా ఏజ్ వైజ్ చూస్తే. మరి వాళ్ళకి మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తారు అమ్మ? సహజంగా మనం ఈ యాత్ర అంతా కూడా ఏజ్డ్ వారు, అరౌండ్ 70-60 మధ్యలో ఉండే వారు, అదేవిధంగా మన తెలుగు వారందరూ కూడా బయట యొక్క స్టేట్స్లో వెళ్తేనే ఫుడ్కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈ ఏజ్డ్ యాత్రీస్ అందరూ కూడా వారు తీసుకున్న ఆహారం కొద్దిగా
కానీ ఆ కొద్దిపాటి ఆహారాన్నే టైంకి, అదేవిధంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ లేకపోతే వీళ్ళు 10 days యాత్ర చేసి ప్రశాంతంగా తిరిగి రావడంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ కైలాష్ యాత్రలో, ఎంటైర్ కైలాష్ యాత్రలో మన సౌత్ ఇండియన్ షెఫ్ వెళ్తారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో, ప్రతి హోటల్స్లో మనకు సపరేట్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లేసెస్లో మన తెలుగు వారి ఫుడ్ ఈ యొక్క యాత్ర అంతా కూడా, ఈవెన్ బ్రేక్ఫాస్ట్స్ కానీ, డిఫరెంట్ లంచ్ కానీ, నైట్ డిన్నర్లో కానీ, ఇవన్నీ కూడా మన తెలుగు వారి సౌత్ ఇండియన్ ఫుడ్డే మనం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ యొక్క ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా. ఒకటి, కార్బోహైడ్రేట్ లాంటి రైస్ పదార్థాలు తక్కువ చేస్తూ ప్రోటీన్స్ మనం ఎక్కువ మన బాడీకి ఇవ్వడం వల్ల హై ఆల్టిట్యూడ్లో మన బాడీ రెసిస్ట్ కావడానికి అవకాశం పడుతుంది. కాబట్టి ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ముందు నుంచే మనం కొంచెం చేంజ్ చేసుకుని ప్రోటీన్స్కి మనం షిఫ్ట్ అవుతే పరిక్రమ టైంలో మనం ఇంకా ఫిట్గా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ జ్యూసెస్ కొన్ని ప్లేసెస్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే కూల్ ప్రదేశాలు వెళ్తున్నాం కాబట్టి హాట్ వాటర్ ఇవన్నీ ఎప్పుడు మనం నిరంతరం మన బాడీకి ఇస్తుండాలి. సో హై అండ్ ఫుడ్ ఫెసిలిటీస్తో ఈ యాత్ర జరుగుతుంది. సో ఈ యొక్క యాత్రని అది కైలాషే కాదు, మిగతా ఏ టూర్స్కైనా సరే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటువంటి ప్రతి గ్రూప్కి సెల్ఫ్ కిచెన్తోనే మనం యాత్ర చేయడం జరుగుతుందమ్మా. వింటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి రూట్ మ్యాప్ ప్రేక్షకుల కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అమ్మా. ఇప్పుడు కైలాష్ మానసరోవర్ యాత్రని అసలు మనం ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్లో వెళ్తున్నాం, ఏ మార్గాల గుండా వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, ఏది ది బెస్ట్ రూట్ అనేటువంటిది చూస్ చేసుకోవడానికి ఒక మ్యాప్ రూపంలో మనం గైడ్ చేయడం వల్ల చాలామందికి ఇంకా వారి సబ్కాన్షియస్ మైండ్లో డౌట్స్ అన్ని నివృత్తి అవుతాయి. కాబట్టి ప్రేక్షకుల కోసం మనం ఆ ప్రయత్నం చేద్దామమ్మా. ఇప్పుడు మనం కైలాష్ మానసరోవర్ యాత్ర అసలు ఏ మార్గం గుండా చేయొచ్చు, ఏ మార్గం మనం ఎంచుకుంటే మన యాత్ర సాఫీగా సాగుతుందో, సురక్షితంగా వెళ్ళి తక్కువ టైంలో మనం యాత్రను ముగించుకొని ఆ సాటిస్ఫాక్షన్ పొందొచ్చో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే కైలాష్ అండ్ మానసరోవర్ యాత్ర అనగానే ఇది జీవితకాలపు లైఫ్ టైం డ్రీమ్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుందేమో, ఈ యాత్ర చాలా సాహసోపేతమైన యాత్ర ఏమో అనుకుంటారు. ఈ కైలాష్ మానసరోవర్ యాత్రలో కేవలం శ్వాస సంబంధించినటువంటి ఒక సమస్య తప్ప, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తప్ప, హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి లంగ్స్ మనకు ఎక్స్పాండ్ అవి ఉండడమే మెయిన్ థింగ్ తప్ప ఇక్కడెక్కడ కూడా కొండలు, లోయలు, అటువంటి రిస్కీ షాట్స్ ఎక్కడ కూడా ఈ యాత్రలో లేవు. ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క రూట్ మ్యాప్లోకి వెళ్ళగలిగితే కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రని ఒకటి రోడ్డు మార్గం గుండా, రెండవది బై హెలికాప్టర్ మార్గం గుండా చేయొచ్చు. ఒకసారి ముందుగా రోడ్డు మార్గం గుండా ఒకసారి మనం చూస్తే హైదరాబాద్ నుండి మనం కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు అనేటువంటి ఒక పాయింట్ నుంచి మొదలు పెడితే తిరిగి కీరోంగ్, సాగా, అదేవిధంగా మానసరోవర్ దగ్గర రావడానికి, ఇక్కడ నుండి యమద్వార్ అదేవిధంగా కైలాష్ వెళ్ళి అక్కడ పరిక్రమ చేయడానికి మనకు కాఠ్మండు నుంచి కాఠ్మండు వరకు మనకు 14 రోజుల సమయం పడుతుంది. సో 14 రోజుల సమయము కాఠ్మండు టు కాఠ్మండు కేవలం కైలాష్కి మాత్రమే. దీంతోపాటు కాఠ్మండులో మనం 2 days లోకల్ సైట్ సీయింగ్, మనం హైదరాబాద్ లేదంటే ఇండియాలో ఏ ప్రాంతం నుండైనా సరే కాఠ్మండు వెళ్ళడానికి ఒక రోజు, తిరిగి రావడానికి ఒక రోజు, మొత్తం లెక్క వేస్తే 2 days అప్ అండ్ డౌన్, 2 days లోకల్ సైట్ సీయింగ్, 14 days ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు. ఈ దారి కాఠ్మండు నుంచి బయలుదేరి మళ్ళీ మనం కైలాష్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి సుమారుగా 1800 నుండి 1900 కిలోమీటర్లు సుమారు మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తాం. నేపాల్ పార్ట్ అంతా కూడా కొండలు, గుట్టలు, లోయలు దాటుకుంటూ వెళ్తాం. ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం 18 రోజుల సమయం ఒకవైపు, దాంతోపాటు మనం గమనిస్తే మనం రోడ్డు మార్గం గుండా చాలా స్ట్రెయిన్ అయిపోయి తిరిగి కైలాష్ పర్వతం వెళ్ళిన తర్వాత పరిక్రమ చేయడంలో మనం కొద్దిగా సమస్య ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క తెలుగు వారందరూ కూడా ఈ సౌత్ ఇండియన్ ఫుడ్కి అలవాటు పడినటువంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మన శరీరం అంతా కూడా హై ఆల్టిట్యూడ్లో రెసిస్ట్ కావడం చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి తక్కువ రోజుల్లో ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా మనం ఈ యొక్క హైదరాబాద్ లేదంటే ఇండియాలో ఏ ప్లేస్ నుంచైనా సరే నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా నుండి మొదలుపెట్టి తక్లాకోట్, మానసరోవర్ మార్గం గుండా మనం డార్చన్ అండ్ కైలాష్కి వెళ్ళగలిగితే మనం కేవలం 9 days లేదా 10 daysలోనే హెలికాప్టర్స్లో మనం యాత్ర పూర్తి చేసుకొని ఏవైతే హిల్ ఏరియాస్ అక్కడ నుంచి మనం హిల్ ఏరియాస్ మొత్తం దాటుకుంటూ రావడానికి మనకు 4 days పడితే కేవలం ఇక్కడ 30 minutes, ఇంకో 30 minutes, 1 hourలో మనం హిల్ ఏరియాస్ దాటుతూ మనం హెలికాప్టర్ అండ్ ఫ్లైట్స్ యూజ్ చేసే మార్గం. కాబట్టి కైలాష్కి వెళ్ళేటువంటి వారందరూ కూడా ముఖ్యంగా
షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి ఒక యాత్ర. మన శక్తిని సాధ్యమైనంత వరకు ఈ కైలాష్లో పరిక్రమ దగ్గర ఉపయోగించుకోవాలి తప్ప జర్నీలో కాదు కాబట్టి. రెండవది అక్యుములేట్ కావడానికి సహజంగా ఈ యొక్క హెలికాప్టర్ రూట్లో కూడా తక్లాకోట్లో మనం కంప్లీట్గా 2 days స్టే ఇస్తున్నాం కదా, కాబట్టి ఎక్కడ కూడా మనకి ఈ యొక్క రూట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా యాత్ర సాగుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఒకసారి డే 1 నుండి మనం కైలాష్ యాత్ర ఎట్లా మొదలవుతుందో ఒకసారి హెలికాప్టర్ రూట్ని మనం గమనిస్తే, హైదరాబాద్ లేదంటే మిగతా ఏ ప్లేస్ నుంచి అయినా సరే మనం లక్నో వెళ్ళవలసిందే. మనం డే 1 మనం 6 o'clock మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్ 8 o'clock మనం లక్నో చేరుకుంటాం. అక్కడ నుండి నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి 120 kilometers ఉంటుంది. ఈ నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం నేషనల్ హైవే రోడ్ ఉంటుంది. చాలా క్లియర్గా ఇక్కడ మనకు లోయలు కొండలు లాంటి ప్రాంతాలు తగలవు. చాలా ప్రశాంతంగా 4 hours మనం ఈ నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైం వరకు చేరుకుంటాం. నేపాల్ గంజ్ అనేటువంటిది అంతా కూడా స్టార్ హోటల్స్తో ఉన్నటువంటి ఒక ప్లేస్ అదంతా కూడా. సో చాలా అద్భుతమైనటువంటి క్లైమేట్. వాటితో పాటు అక్కడ అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది, వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం. అమ్మవారు నాలుకపడ్డ ప్రదేశం అంటారు. అక్కడ నుండి మనం డే 2 సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తాం మనం. సో ఇంతవరకు ఇది 18-seater ఫ్లైట్ మాత్రమే. హిల్ ఏరియాస్ మొదలైనవి కాబట్టి పెద్ద ఫ్లైట్స్ మనం ల్యాండింగ్ కావడం కష్టం కాబట్టి హిల్ ఏరియాస్లో మనం 18 members ఒక మనుషులు ఒక గ్రూప్ లాగా మనం బయలుదేరి సిమికోట్ వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ 5 in 1 5 మంది ఒకసారి మళ్ళీ హెలికాప్టర్లో హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి బయలుదేరుతాం. ఎవరైతే ఎక్కువ ఫోబియా గురవుతారో, యాంగ్జైటీ గురవుతారో, ఎవరైనా సరే 60+ వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి వారు ఉంటే వారిని తొందరగా మనం ఫస్ట్ నేపాల్ గంజ్ సిమికోట్ హిల్సా చేరుస్తాం. ఎందుకంటే వారికి కొద్దిగానా సరే పైకి వెళ్తుంటే ఒక 4 hours 5 hours నెక్స్ట్ ఫ్లైట్ అండ్ నెక్స్ట్ హెలికాప్టర్ వచ్చేసరికి క్లైమేట్కి అడ్జస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనదంతా గ్రూప్ వీసా కాబట్టి గ్రూప్ అంతా వచ్చే వరకు ఈ హిల్సా అనేటువంటి నేపాల్ అండ్ చైనా బార్డర్ దగ్గర మనం అందరం వెయిట్ చేస్తాం. వన్స్ ఇక్కడ కర్నాలి బ్రిడ్జ్ అని ఒక 1 kilometer మాత్రం మనం నడవవలసి వస్తుంది త్రూఅవుట్ ద ట్రిప్ అంటిల్ మనం యమద్వార్కి వెళ్ళే వరకు. సో ఆ 1 kilometer మాత్రం మనం వాక్ చేసి చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అని కూడా పూర్తి చేసుకొని ఇక్కడ నుండి మనం ఎక్కడికి ముందు ఫర్దర్ జర్నీ చేస్తున్నా సరే మనదంతా కూడా బై రోడ్డు మార్గం ఉండానే ఉంటుంది తప్ప ఈ హిల్సా అనే ఒక ప్లేస్ దాటిన తర్వాత ఇదంతా నో ఫ్లైట్ జోన్. ఎవరు వెళ్ళినా హెలికాప్టర్లో మనం కైలాష్ వరకు వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక భ్రమలో మాత్రం ఉండకుండా ఇంతవరకు మాత్రమే ఫ్లైట్ జర్నీ అని మాత్రం గుర్తుంచుకోవాలి. మనం సేఫ్గా ఈ యొక్క ప్లేస్కి వచ్చేసాం చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కోసం. సో తక్లాకోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాం మనం డే 2 ఈవినింగ్ వరకు. తక్లాకోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళంగానే హై ఆల్టిట్యూడ్ మనం మ్యాక్సిమం రీచ్ అయినట్టే. మనం ఎంత ప్రశాంతంగా మనలో మనం ట్రావెల్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి అట్ ది సేమ్ టైం ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా శాంభవి ముద్ర అని ఈ 2 కంటిని 3వ కంటి మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఒక ఆసనము ముద్ర, అదేవిధంగా ఎవరితో మాట్లాడకుండా క్లోజ్డ్ మౌత్తో చేసేటువంటి వాకింగ్ ఈ 3-4 months నుంచి మనం ప్రాక్టీస్ చేసేటువంటిది ఇక్కడ సహకరిస్తూ వస్తుంది. సో ఇక్కడ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి, అక్యుములేట్ అవ్వాలి. మనం ఆ యొక్క క్లైమేట్కి ఆ వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి మనం కంప్లీట్గా ఇంకో డే 3 కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. తక్లాకోట్ అనేటువంటిది చాలా పెద్ద ప్లేస్, చైనీస్ మార్కెట్ అవి చూడొచ్చు మనం. సో డే 3 కూడా నైట్ హాల్ట్ చేసిన తర్వాత మనం డే 4 ఇక్కడ నుండి బయలుదేరి ఇంకొక 4 hours డ్రైవ్లో మనం మానసరోవరం వెళ్ళిపోతాం. ఈ మానసరోవరం వెళ్ళే కంటే ముందే మనకు ఒక 1/2 hour డిస్టెన్స్ ముందు మనకి ఇక్కడ గమనిస్తే రాక్షస్థల్ అని రావణాసుడు తపస్సు చేసినటువంటి ఒక సరస్సు. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ 5 fingersని గట్టిగా అధిమాయించి కైలాసగిరిని పెకిలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ 5 fingersతో కూడినటువంటి ఒక సరస్సు మనకు కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ ప్లేస్ నుండి మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్ కనబడతారు మనకు. సో కైలాసగిరి యొక్క మొట్టమొదటి దర్శనం మనకు రాక్షస్థలం జరుగుతుంది. అక్కడ నుండి ఒక 30 minutes మనం డ్రైవ్ చేసి వస్తే ఒక 30 నిమిషాల్లో మనం మానసరోవరం ఒడ్డు వరకు మనం బస్సులో వచ్చేస్తాం. మానసరోవరం దగ్గర ఎక్కడ కూడా నడిచేటువంటిది ఏమి ఉండదు. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళేటువంటి ప్రతి బ్యాచ్కి కూడా ఖచ్చితంగా ఒక పురోహితులు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు అవి చేయించుకోవడానికి లోకల్గా ఎవరు పురోహితులు దొరకరు. కాబట్టి మనతో వచ్చేటువంటి వారితో మీరు చక్కగా కార్యక్రమాలు కూడా చేయించుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ పరిపూర్ణంగా ఉంటుంది సామూహికంగా. తర్వాత ఇక్కడ మనం నైట్ స్టే అంతా కూడా మడ్ హౌజెస్లో చేస్తున్నాం. నక్షత్రాలన్నీ కూడా దేవతలు నక్షత్ర స్వరూపంగా నైట్ 3 to 4 AM తెల్లవారుజామున ఒక్కొక్క నక్షత్రం వచ్చి సరోవరంలో మునిగి వెళ్తుండగా మన కళ్ళారా మనం చూడొచ్చు. సో అంతటి అద్భుతమైనటువంటి యొక్క సరస్సు ఆ యొక్క దృశ్యం చూడడానికై మనం ఈ యొక్క మానసరోవరం దగ్గర నైట్ హాల్ట్ చేస్తున్నాం మడ్ హౌజెస్లో. సో ఇటువంటి అద్భుతమైనటువంటి సరస్సు ఏదో పవిత్రమైన సరస్సు ఉందో వీటి చుట్టూ మనం
బస్సులో ఒక పరిక్రమ చేస్తాం. ఆల్మోస్ట్ మనకు 5 to 6 hours పడుతుంది. ఎక్కడైతే మనకు ఈశ్వరుడు నీళ్లు అభిషేకం చేస్తే పానమట్టం అంతా కూడా ఉత్తరం వైపు ఉంటుందో అలాగే ఇక్కడ కూడా నార్త్ ప్లేస్లో ఒక దగ్గర మనం క్రిస్టల్ క్లియర్ వాటర్ని మనం బాటిల్స్లో పట్టుకొని సెల్లో టేప్స్తో ప్యాక్ చేసి మనం తీసుకొని తిరిగి మనం ప్యాక్ చేసుకొని ఈ యొక్క హోటల్స్కి వచ్చేస్తాం, మడ్ హౌజెస్కి. సో ఇక్కడ ఈ యొక్క మానసరోవరంలో ఈ వాటర్ అంతా కూడా -degreesలో ఉంటాయి ఒకసారి. సో మనం ఎంత మధ్యాహ్నం స్నానం చేయడానికి వెళ్ళినా కూడా -degrees వాటర్లో మనం స్నానం చేస్తే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అంతా కూడా తగ్గిపోయి ఒకసారి మనం డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధ్యమైనంత వరకు ఆ వాటర్ని వేడి చేసిస్తాము. ఆ హాట్ వాటర్తో మనం బాత్ చేయడం వల్ల నెక్స్ట్ పరిక్రమకు మనం ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం డే 5 ఇక్కడ నుండి బయలుదేరి డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వస్తాం. ఈ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్ అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి ఒక ఏరియా. ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది. ఏంటది అంటే మనం పరిక్రమ చుట్టూ చేయాలా వద్దా, మనం కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేసేటువంటి యొక్క ఓపిక మన బాడీకి ఉందా లేదా అనేటువంటిది ఈ యొక్క తక్లాకోట్ మానసరోవరంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం డిసైడ్ అవుతాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎవరైతే కైలాసగిరి పరిక్రమ చేస్తారో వాళ్ళందరూ షోల్డర్ బ్యాగ్స్ వేసుకొని ట్రెక్కింగ్ కావాల్సినటువంటి యొక్క ప్యాకేజ్ థింగ్స్ అనేది క్యారీ చేసి అందరూ పరిక్రమ చేసేవారు చేయని వారందరూ కలిసి ఈ డార్చన్ నుండి యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి ఒక 5 kilometers బస్సులో మనం ట్రావెల్ చేసి యమద్వార్ అనేటువంటి పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు యమద్వార్ దగ్గరికి వచ్చిన తర్వాత కైలాసగిరి చాలా పెద్ద కొండ, ఆల్మోస్ట్ ఒక 45 kilometers రేడియస్ ఉన్నటువంటి కొండ. సాక్షాత్తు శివపార్వతులు మనకు దర్శనం ఇచ్చారనే అనుభూతిని ఖచ్చితంగా ఈ యమద్వార్ దగ్గర నుండి చూడంగానే మనం వెళ్ళినటువంటి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ మనం పొందాము అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్తో ప్రతి ఒక్కరు తరిస్తారు ఈ యొక్క యమద్వార్ వరకు వెళ్ళిన తర్వాత. సో ఈ 14 kilometers వెళ్ళి మనం నైట్ స్టే ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టే చేస్తాం. ధీరాపుక్ అనేటువంటి ప్లేస్లో కూడా మనకు మడ్ హౌజెసే ఉంటాయి. సో అక్కడ స్టే చేసిన తర్వాత డే 5 నైట్ స్టే చేసిన తర్వాత డే 6 అక్కడ నుండి బయలుదేరి కైలాసగిరిని మనం టచ్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కూడా. కైలాసగిరిని మనం చరణ్ స్పర్శ అంటారు ఆ పాయింట్కి. ఒక 6 kilometers 6 kilometers వాక్ చేసి అక్కడ నుండి కైలాసగిరిని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్ స్టే చేస్తాం. నెక్స్ట్ డే 7 అక్కడ నుండి బయలుదేరి 20 kilometers మనం జుతుల్పుక్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం మళ్ళీ వాక్ చేయాల్సి వస్తుంది. సో 20 kilometersలో 10 kilometers చాలా ఈజీగా ఉంటుంది. కానీ డాల్మాలా పాస్ అండ్ గౌరీకుండ అనేటువంటి ఒక ప్లేస్ నుండి తెలియకుండానే మనం స్ట్రీప్ దిగవలసి వస్తుంది. మన బాడీ వెయిట్ అంతా కూడా మన మోకాళ్ళ పైన పడి ఓవర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇక్కడ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. సో పరిక్రమలో టఫెస్ట్ టాస్క్ అంతా ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క సెకండ్ డే పరిక్రమ ఏదైతే ఉందో డాల్మాలా పాస్ గౌరీకుండ నుంచి మొదలు పెడితే ఆ 10 kilometers టఫ్ అనిపిస్తుంది. మనం గుర్రం తీసుకున్నా కూడా ఈ సెకండ్ డే పరిక్రమలో మనకు గుర్రం కూడా సహకరించలేదు. కాబట్టి మన బాడీ మెటబాలిజం అంతా కూడా మొదటి రోజే వాక్ చేస్తూ ఉండడం వల్ల క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి మనం నెక్స్ట్ ఆ యొక్క టఫ్ టాస్క్కి మన మైండ్ ప్రిపేర్ అవ్వడానికి సహకరిస్తుంది. కాబట్టి మన బాడీ ఫిట్నెస్ని మనం పెంచుకునే ప్రయత్నం ఇక్కడ నుండే చేస్తేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫిట్గా యాత్ర చేయొచ్చు. సో డే 7 కూడా మనం పూర్తి చేసుకుని 20 kilometers పూర్తి చేసి మనం జుతుల్పుక్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చి స్టే చేస్తాం. అక్కడ కూడా మడ్ హౌజెస్లో స్టే చేస్తాం. నెక్స్ట్ డే 8 బయలుదేరి అక్కడ నుండి మనం మళ్ళీ 14 kilometers అంటారు కానీ 8 to 9 kilometers వాక్ చేస్తే మనం బస్ పాయింట్కి వచ్చేస్తాం. అక్కడ నుండి వయా యమద్వార్ మళ్ళీ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేస్తాం. రైట్ అవే డార్చన్ నుండి తక్లాకోట్ వచ్చేస్తాం. వన్స్ అక్కడ అడ్జస్ట్మెంట్ అండ్ అక్యుములేషన్ అంతా అయిన తర్వాత మన కైలాష్ యాత్ర పర్పస్ అంతా కూడా సర్వ్ అయిన తర్వాత పరిక్రమ చేసిన తర్వాత అక్కడ నుండి మరి స్లోగా వచ్చే అవసరం పడదు. కాబట్టి మ్యాక్సిమం 1 dayలోనే మనం అక్కడ నుండి బయలుదేరి తక్లాకోట్ నుండి వెంటనే మనం చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ చేసేసుకొని వెంటనే ఆ 1 kilometer వాక్ చేసి హిల్సా అక్కడ నుండి వెంటనే సిమికోట్ అక్కడ నుండి వెంటనే నేపాల్ గంజినటువంటి పాయింట్ వరకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు అసలు టాస్క్ ఇంకొకటి మొదలయ్యేటువంటిది ఏంటంటే ఎట్లాగో నేపాల్ ఎంటర్ అయ్యాం కదా, ఓన్లీ కైలాసే కాదు ఇక్కడ నుండి కాఠ్మండు ఫ్లై వెళ్ళిపోయి కాఠ్మండులో 2 days లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి మళ్ళీ ముక్తినాథ్ ఒక 2-3 days, పోఖ్రా, మనోకామ్నా, జనక్పూర్, లుంబిని ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేయాలనేటువంటి ఒక నెక్స్ట్ థాట్ వస్తుంది. ఇదంతా లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్ర కాబట్టి అంతకంటే ముందే నేపాల్ యాత్ర వెళ్ళి ఆ తర్వాత కైలాష్కి వెళ్తామని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ముందే మన శక్తి అంతా కూడా కాఠ్మండు నేపాల్లో బాగా తిరిగిన తర్వాత మనం వెళ్ళి హై ఆల్టిట్యూడ్లో పరిక్రమ చేసేటప్పటికి ఓపిక ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రని ఎటువైపు క్లబ్ చేయకుండా స్పెషల్గా ఈ యొక్క 9 days టూర్లో
ప్రశాంతంగా కైలాస మానస యాత్రను పూర్తి చేసుకొని హైదరాబాద్ నుండి హైదరాబాద్ వరకు కేవలం 1 కిలోమీటర్ మాత్రమే నడిచి, అది కూడా ఇక్కడ చైనా నేపాల్ బార్డర్లో 1 కిలోమీటర్ మాత్రమే నడిచి కైలాస యాత్ర దర్శనం చేసుకొని రావచ్చు. పరిక్రమ చేస్తేనే మనం నడవడము, పరిక్రమ చేయడం లేదనుకుంటే మాత్రం మనం నడిచింది ఎంతవరకు, కేవలం 1 కిలోమీటర్ వరకు మాత్రమే. 2 కాళ్ళు లేని వారు వీల్ చైర్లో కూడా వెళ్ళి కైలాస మానస యాత్రను దర్శనం చేసుకొని వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఏకైక మార్గం వయా లక్నో నేపాల్గంజ్ నుండి హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి ఒక యాత్ర అని చెప్పచ్చు. అసలు మ్యాప్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చేసేలాగా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఫ్లైట్స్, రోడ్ అన్నీ చెప్తూ ఉన్నారు మీరు. మరి బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు బడ్జెట్ అవుతుందండి? మా సహజంగా కైలాస మానస యాత్ర అనగానే ఇక్కడ నుండి నేపాల్ నుండి చైనా, పర్మిట్స్, వీసాస్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్. సో దీంతో పాటు ఇదంతా కూడా డాలర్ రేట్తో ముడిపడేటువంటి యాత్ర. మనం డాలర్స్లో పే చేస్తాం. సో లాస్ట్ టైం 75 రూపీస్, లాస్ట్ ఇయర్ డాలర్ రేట్ ఇప్పుడు 85 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు 2019 ఆ టైంలో 65 to 70 రూపీస్ డాలర్ రేట్ ఉంది. సో డాలర్ రేట్ పెరిగే కొద్దీ యాత్ర ఫేర్ పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కాకుండా అందరికీ పర్మిట్ ఛార్జెస్లో కూడా పెంచుతూ ఉన్నారు చైనా వారు. అరౌండ్ $750 ఉంది, కాస్త ఇప్పుడు $1000 అవుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం వరకు ఎక్కడ కూడా చరణ్ స్పర్శకు ఆప్షన్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఈ కైలాస యాత్రలో కైలాసగిరిని టచ్ చేసేటువంటి ఒక చరణ్ స్పర్శ్ పాయింట్ కూడా ఆప్షన్ ఇస్తున్నారు. సో దానికి 9 days టూర్ కాస్త 10 days టూర్ అయ్యింది. కాబట్టి ఇవన్నీ గమనిస్తే ఆల్మోస్ట్ ఇవన్నిటిని ఫార్మాలిటీస్ని మనం పూర్తి చేసుకొని మనం యాత్ర కంప్లీట్ చేయాలంటే బై రోడ్డు మార్గం కూడా చూస్ చేసుకుంటే సుమారుగా 2,50,000 నుంచి 2,60,000 మధ్యలో కాస్ట్ కావచ్చు. అదే ఫ్లైట్స్ హెలికాప్టర్ రోడ్ చూసుకుంటే కాస్త తక్కువ రోజుల్లో తొందరగా మనం ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసేటువంటి రూట్ కాబట్టి సుమారుగా ఒక 3 లక్షల వరకు ఈ యొక్క యాత్ర కాస్ట్ రావచ్చు. సో ఇంత బడ్జెట్ పెట్టుకొని యాత్ర చేయలేని వాళ్ళకి ఏరియల్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉందమ్మా. 70+ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో సంబంధం లేదు. అదేవిధంగా హై ఆల్టిట్యూడ్తో సంబంధం లేదు. పాస్పోర్ట్ కూడా అవసరం లేకుండా జస్ట్ నేపాల్గంజ్ అనే పాయింట్కి వెళ్ళి ఫ్లైట్లో ఒకటే రోజు మనం తిరిగి గాల్లో నుండే మనం మానస సరోవరం మన కైలాసగిరి దర్శనం చేసుకుని నెక్స్ట్ డే మనం మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. సో ఈ 3 days యాత్ర కూడా చేయొచ్చు మనం. కానీ అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించిన ఫలితం కానీ లేదా కైలాసగిరి దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఉండదు. కానీ షార్ట్ డేస్ 3 daysలోనే కైలాస ఏరియల్ వ్యూ దర్శనం చేసుకుని భగవంతుని దండం పెట్టుకొని తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర దానికి ఒక 60-70 వేలలో పూర్తి అయ్యేటువంటిది. సో మనం చూస్ చేసుకున్నటువంటి ఒక విధానాన్ని బట్టి మనకు ఆయా అమౌంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ యాత్రకు సంబంధించి చాలా సవివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ ట్రావెల్ ప్లేస్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.